గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా నిర్వీర్యం చేసినప్పటికీ వాటన్నింటినీ అధిగమించి గత ప్రభుత్వం మిగిల్చిన గాయాల భారాన్ని కూడా లెక్క చేయకుండా అభివృద్ధి సంక్షేమాన్ని చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే సంకల్పంతో మొదటి ఏడాదిలోనే రెట్టింపు సంక్షేమం పరిపాలనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారని అన్నారు. కేవలం ఒకే సంక్షేమ పథకానికి 8,745 కోట్లు చెల్లించిన పథకంగా తల్లికి వందనం దేశంలో చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేసి కూటమి ప్రభుత్వం ప్రజల పట్ల ఉన్న బాధ్యతను నిరూపించుకోవడం జరిగిందన్నారు. పెన్షన్లు 3,000 నుంచి 4,000, దివ్యాంగుల పెన్షన్లు 6,000 నుంచి 15,000 వరకు ఇవ్వడం జరుగుతోందన్నారు. మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే అమలు చేస్తుండగా తల్లికి వందనం అమలు చేయగా ఈ నెల 20 నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మొదటి ఏడాది దాదాపు 7 లక్షల ఉద్యోగాలకు 9 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకం సైతం ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటన చేసినట్లు వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో గత ప్రభుత్వం మిగిల్చినటువంటి గాయాల భారం ఉన్న అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టించి ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా మొదటి సంవత్సరం కూటమి ప్రభుత్వం ప్రజలకి ఒక భరోసా కల్పించిన దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెట్టింపు సంక్షేమంతో రెట్టింపు పరిపాలనతో ఒక సుపరిపాలనను అందించి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా సూపర్ 6 ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేసి ఈ ప్రభుత్వం ప్రజల పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతతో ఉందో నిరూపించడం జరిగింది. ప్రతి హామీని కూడా సూపర్ 6 హామీలు ఈరోజు మనం చూస్తే పెన్షన్ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచారు. అలాగే దివ్యాంగుల పెన్షన్ని 6,000 రూపాయలు 3,000 నుంచి 6,000 రూపాయలు 6,000 రూపాయల నుంచి 15,000 రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీల్లో 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తామని చెప్పాం. ఆ విధంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ఈరోజు అమలు చేయడం జరిగింది. రేపు జూన్ 20వ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ అమలు చేస్తున్నాం. అదేవిధంగా యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే మొదటి ఏడాది దాదాపు 7 లక్షల ఉద్యోగాలకి ఈరోజు అనేక పెట్టుబడులు తీసుకొచ్చి దాదాపు 9 లక్షల పైగా పెట్టుబడులు ఈరోజు 9 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఈ రాష్ట్రంలో సాధించే విధంగా ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అలాగే ఫ్రీ బస్సును కూడా ఈరోజు డేట్ కూడా అనౌన్స్ చేసి ఆగస్ట్ 15 నుంచి మహిళలకి ఫ్రీ బస్సు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మహిళలని మహారాణులుగా చూసేటటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు మహిళలకు సంబంధించి అన్నదాత సుఖీభావని ఈరోజు తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేసాం. అలాగే ఫ్రీ బస్సు రేపు అమలు చేయబోతున్నాం. అలాగే 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేసాం. ఈ విధంగా మహిళలకి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి వారికి ఇచ్చినటువంటి సంక్షేమాన్ని వారికి అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో మేము ఆ రోజు ఇంటింటికి వెళ్ళి ఈ సూపర్ 6 పథకాల గురించి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా ఎంతో నమ్మకంతో ఏకపక్షంగా కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. ఆ విధంగా వారు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిలబెడుతూ మనందరం కూడా చూస్తున్నాం ఏ విధంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఉందో, గత ప్రభుత్వం ఏ విధంగా చేసిందో, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని విధాలుగానూ కూడా నిర్వీర్యం చేశాడు. ఇవన్నీ కూడా అధిగమించి ఈ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఇదంతా కూడా ఒక నిదర్శనం. ఒక సమర్థవంతమైనటువంటి నాయకుడు, ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే ఏ విధంగా అభివృద్ధిని సంక్షేమాన్ని
పరుగులు పెట్టిస్తూ ఒక సుపరిపాలన అందిస్తారనే దానికి ఈరోజు మనందరం కూడా ఈ ఏడాది పాలనలో చూసాం.